అందులో ఈ నెల 3వ వారం నుంచి ఆ కాన్సెప్ట్ని బాగా ఇంటెన్సిఫై చేయబోతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డికి చాలా హికప్స్ ఎదురవటం మొదలెట్టాయి. అందులో భాగంగానే తాజాగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఉన్నారనే ప్రచారం టీడీపీ తెర మీదకి తీసుకొచ్చింది. సో బురదతో మనకు సంబంధం లేకపోయినా మనకు అంటినప్పుడు దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత మన మీద ఎలా ఉందో వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద అంతే ఉంది. ఇవే కాదు, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. పొగాకు రైతుల, పత్తి రైతుల, మామిడి రైతుల, మామూలు సాధారణ ప్రజానీకమా, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి గారు. నమస్కారం శివరామరెడ్డి. నమస్తే అండి. నమస్తే. సో మొత్తానికి జైళ్లను వదిలేసి జనం దగ్గరికి రావడం మొదలెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఎప్పుడూ జనంలోనే ఉంటాడు సార్, జనాల హృదయాల్లోనే ఉన్నాడు. ఆయన ఎక్కడ రూమ్లో ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా అని కాదు, ప్రజల హృదయాల్లో ఆయన ఎప్పుడూ నిలిచిపోయినాడు. ప్రత్యేకంగా ఈరోజు బయటకు వచ్చేది పెట్టేది అనేది కానీ ఎక్కడ ఉన్నా జగన్ 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 అనేది ప్రతి వాళ్ళలో ఉంది. ఏడాది పాటు జైళ్లలో ఉన్న మీ నాయకులు లేకపోతే మీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డికి జనం దగ్గరికి రావాలన్న స్పృహ ఈరోజు వచ్చిందా? ఏ గవర్నమెంట్కైనా కొద్దిగా టైం ఇవ్వాలనేది మా లీడర్ కాన్సెప్ట్. ఏ గవర్నమెంట్కైనా వచ్చిన ఇమ్మీడియట్గా వస్తే వాళ్ళు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఎవరేం చేయగలరు, వీళ్ళు ఇట్లా రావచ్చా అని పబ్లిక్ కూడా క్వశ్చన్ చేయకూడదు కదా. దానికి మ్యాక్సిమం టైం ఇచ్చాడు. ఆ టైం అయిపోయింది కాబట్టి జనాలు ఇంకా వాళ్ళు చేస్తున్న అరాచకాలు, వాళ్ళ రైతు పడుతున్న ఇబ్బందులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వీటన్నింటినీ కూడా యాజ్ ఎ అపోజిషన్ లీడర్గా వాళ్ళు గుర్తించమంటారు. అన్నారు మిమ్మల్ని అపోజిషన్ లీడర్ అని. ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఎవరండి అనడానికి? జనాలు అంటారు. జనాలు చెప్తుంది ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాదు సార్. ఆయన ఎక్స్ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే మేము ఒప్పుకుంటాం. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఇవ్వాల్సిన పనిలే, అపోజిషన్ లీడర్గా పబ్లిక్కి గుర్తించినారు. ఈయనే సరైన లీడరు, ఈయనే ఏదైనా ఎదుర్కోగలడు, మా కోసం పోరాడగలడు, మాకు ఈయన అపోజిషన్ లీడర్గా ఆయన్నే చూస్తున్నారే తప్ప వేరే వాళ్ళని కాదే. ఎవరినైనా ఎదుర్కొనే శక్తి ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఆ గుండె ధైర్యం ఉంది అని ముందుకు పోతున్న వ్యక్తినే ప్రజలు నమ్ముతారు. కానీ వాళ్ళు ఎవరో వీళ్ళు అపోజిషన్గా గుర్తించినంత మాత్రాన మేము అపోజిషన్ లీడరు, వాళ్ళు గుర్తించకపోతే కాదు అని చాలా పొరపాటు కదా. ఈ స్పృహ ఉన్నప్పుడు మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటంలో మీరు? ఎందుకండి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటంలో మీరు? అసెంబ్లీకి పోటీ ఏమేమి చేస్తారు చేయనని చూస్తున్నాము. మిగిలిన ఎమ్మెల్యేలు కొంతమంది పోతున్నారు కదా. ఈయన కూడా వెళ్ళొచ్చు కదా, ఎవరి మీద అలుగుతారు? అలగడం లేదు. ఆయన డెఫినెట్గా టైం వచ్చినప్పుడు వస్తాడు. ఆయన అవసరం రాలే, వీళ్ళు చేస్తున్న అరాచకాలన్నీ ఆయన ఉంటే బయటపడవు అని చెప్పే ఉద్దేశంతో, బయట ఉంటే వాళ్ళు ఏమేమి చేస్తారు అరాచకాలు చేయను అనేదంతా ఊరికే ఉన్నాడు. ఈయన వచ్చితే ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తాడు, వాళ్ళు అలర్ట్ అవుతారు కదా. కాకుండా ఉండడానికి ఏమేమి చేస్తారో వాళ్ళు తప్పులు చేసిన నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత. హీ వాంట్స్ దెమ్ టు కమిట్ మిస్టేక్స్, అంతేనా? అంటే వాళ్ళు ఏం మిస్టేక్ చేస్తారో చేయనని ఊరుకో ఉన్నాడు. ఎదురుకుంటే ఇంక ఈయన చేసే క్వశ్చన్లకి వాళ్ళు అలర్ట్ అవుతారు కదా. నేను సూటిగా మిమ్మల్ని అడుగుతా, వాళ్ళు మిస్టేక్స్ చేశారని మీరు ఎలా అంటారు? రాగానే పెన్షన్ పెంచారు, ఇచ్చారు. ఎవరు మీరు ఇచ్చారా? మీరు 4 ఏళ్ళు తీసుకున్నారు, ఏడాదికి 250 250 250 అని. వాళ్ళ విజన్ ముందు మీరు ఎక్కడున్నారు సార్? అసలు విజన్లు చాలా ఉంటాయి సార్, అందరికీ ఉంటాయి. ఆకాశంలో ఇల్లులు కట్టిస్తా, మీకు ఎప్పుడు తిరగడానికి ఏరోప్లేన్లో ఇస్తా, చెప్పడానికి వినడానికి బాగానే ఉంటాయి. మన విజన్ బాగానే ఉంది, నేను ఇట్లా చేయాలనుకుంటున్నానని. కానీ ఇంప్లిమెంట్ చేసింది లెక్క. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే చెప్పాడో విత్ ఇన్ 1 ఇయర్లో 99% ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఘనత ఏ ఒక్కరికి భారతదేశంలో తీయండి. వీళ్ళు చేయలేదా? ఏం చేశారు? పెన్షన్ అమాంతం పెంచి ఇవ్వలేదా? పెన్షన్ అలాగే తల్లికి వందనం ఇవ్వలేదా? మొన్న మొన్న ఇచ్చారు కదా. 1 ఇయర్ అయింది. మీరు మాత్రం సార్ 1 ఇయర్ అయిపోయింది కదా సార్. మీరు మాత్రం ఏడాదిలో ఇచ్చాము. 50 విత్ ఇన్ 1 ఇయర్లోనే మేము 80-90% చేసాము. విత్ ఇన్ 1 ఇయర్లో వేరే ప్రోగ్రామ్ లేదండి. నేను మాట ఇచ్చాను, మడం తిప్పను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వీళ్ళు పోయేటప్పుడు ఏం చెప్పారు? కేవలం 100 కోట్లు మట్టుకున్నాయి. యనమల రామకృష్ణుడు గారు డైరెక్ట్ చెప్పారు, మీకు అసలు అప్పులు పుట్టవు అని. మరి ఎంత సమర్థవంతంగా ఎక్కడైనా సమర్థవంతంగా అప్పులు తేవటం మీరు అనేది? విత్ ఇన్ 13 monthsలో 1,72,000 కోట్లు తేలేదే. 5 సంవత్సరాలు కలిసి 3,36,000 కోట్లే తెచ్చినామే. మరి సమర్థత అంటారా అసమర్థత అంటారా?
వీళ్ళకి లిమిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సమర్థతగా చూస్తారు. ఎస్, లిమిట్స్ ఏవైతే ఉన్నారో ఆ లిమిట్స్ లోపల